యాంటిసిపేటెడ్ మూవీస్ మీద వీడియో చేసి చాలా గ్యాప్ వచ్చేసిందిరా. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ నమస్కారం మామ. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ మీద వీడియో చేసి చాలా గ్యాప్ వచ్చేసింది కదా! అందుకే ఈ వీడియోలో మనం ది మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఫ్రమ్ తెలుగు అన్న లిస్ట్ మీద ఒక లుక్కేసేద్దాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఛ! రొటీన్‌గా చెప్పే డైలాగే మళ్ళీ చెప్తున్నాను. 500,000 సబ్‌స్క్రైబర్స్‌కి కొంచెం దగ్గరలో ఉన్నాం మామ. పైగా ఏటంటే చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైకు చేయట్లేదు, సబ్‌స్క్రైబ్ గూడా చేయట్లేదు. ఆస్తులు, అంతస్తులు వద్దులే గానీ మా కష్టానికి తగ్గట్టు మేము ఆశించేది మీ సపోర్ట్‌నే. ఈ వీడియోకి ఒక 2,000 లైక్స్ చేసి తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకుంటారనైతే కోరుకుంటున్నాం. లాగ్ బాగా ఎక్కువైపోయింది కదా! లేట్ ఎందుకులే కానీ వాయిసోలెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ లిస్ట్‌లోని నంబరింగు అలా ఏం ఉండదు. కొన్ని చాప్టర్స్‌గా డివైడ్ చేస్తూ చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూసి మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. చాప్టర్ 1 ఫిల్మ్స్ విత్ రిలీజ్ డేట్ అనౌన్స్‌డ్. మొదటగా 'కల్కి 2898 ఏడీ' రిలీజింగ్ ఆన్ 9th మే 2024. వైజయంతి మూవీస్ వాళ్ళకి బాగా అచ్చొచ్చిన డేట్ అది. అందుకే ఆ రోజు వాళ్ళు ప్రెస్టీజియస్‌గా భావిస్తున్న ఈ మూవీని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీ కోసం అని చెప్పి నాగశ్విన్ గారు ఫ్రమ్ స్క్రాచ్ అన్నీ తయారు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని అమాంతం పెంచేశాయి. అంతేకాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, దీపిక పడుకొనె గారు, అలాగే యాంటాగనిస్ట్‌గా కమల్ హాసన్ గారు, పెద్ద స్టార్ కాస్టే ఉంది మూవీలోని. అంతేకాదు ఒఫీషియల్ అని కాదు గానీ అన్‌అఫీషియల్‌గా ఏంటంటే విజయ్ దేవరకొండ గారు, దుల్కర్ సల్మాన్ గారు, రాజమౌళి గారు కూడా ఈ మూవీలో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు సినిమా మీద. మూవీని ఫారెన్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టుగా న్యూస్ వచ్చింది. అలాగే మన హిందూ పురాణాల్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ గారు కల్కి రోల్ చేస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. అలాగే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్‌నైతే ప్లే చేస్తున్నారన్నమాట. అలాగే ఒఫీషియల్ కాదు గానీ బజ్ ప్రకారం ఏంటంటే రాజమౌళి గారు వేదవ్యాసుల వారి రోల్ చేస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో నాకు ఇంకా తెలీదు. నాగశ్విన్ గారి ప్లానింగ్ అది చూస్తుంటే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ని అమాంతం పైకి తీసుకెళ్ళి ఇంకా గొప్ప పొజిషన్‌లో నిలబడతారని అనిపిస్తుంది. ఇంతకీ మీరేమంటారు? కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ 'పుష్ప ది రూల్' రిలీజింగ్ ఆన్ 15th ఆగస్ట్ 2024. 'పుష్ప' గాడి రేస్ ఎలా ఉందో మనం చూసాం. మరి 'రూల్' కూడా చూడాలి కదా! ఈ మూవీ యొక్క షూటు స్టార్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడ్డది. సర్లే లాస్ట్‌కి షూటింగ్ స్టార్ట్ అయ్యింది కదా అని అనుకుంటే జగదీష్, అదే కేశవ క్యారెక్టర్ ప్లే చేశారు కదా! ఆయన ఒక కేస్ విషయంలోని అరెస్ట్ అయ్యారు. అక్కడ మళ్ళీ బ్రేకు. అసలు షూటింగ్ అవుతుందో లేదో అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకే 15th ఆగస్ట్‌కి వస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు కదా! ఆ డేట్‌కి రావటం కష్టం అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇండిపెండెన్స్ డే నుంచి క్రిస్మస్‌కి పోస్ట్‌పోన్ అవుతున్నట్టుగా బజ్ వచ్చింది. అలాంటప్పుడే పోస్ట్‌పోనా? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు అన్న ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అన్నట్టుగా పోస్ట్‌పోన్ లేదు, ఏం లేదని చెప్పి 15th ఆగస్ట్ వస్తున్నాం అంతే ఫిక్స్ అని ఆఫీషియల్‌గా అయితే చెప్పారన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే 'పుష్ప' క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ గారు నటించలేదు, జీవించేశారు. అందుకే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు 'పుష్ప' గాడికి, 'షికావత్ సార్‌కి మధ్య వార్ ఎలా ఉంటుందో చూడాలి. రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూసుకుంటే 'పుష్పకి' ఫాలోయింగ్ బాగా పెరిగిందనే అర్థమైంది. మరి 'పుష్ప' గాడి రూల్ ఎలా ఉంటుందో, రేంజ్ ఎలా మారిందో తెలియాలంటే 15th ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి. పైగా 'పుష్ప 3' ఉందని చెప్పి టాక్ వస్తుంది. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిను. అంటే జస్ట్ టాక్ మాత్రమే. నిజమో కాదో నాకు తెలీదు. నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. చాప్టర్ 2 నో క్లారిటీ అబౌట్ రిలీజ్ డేట్. ఈ చాప్టర్‌లో ఫస్ట్ మూవీ 'దేవర' యాక్చువల్లీ 5th ఏప్రిల్ 2024కి రావాలి. బట్ పోస్ట్‌పోన్ అవుతుంది. ఎందుకు పోస్ట్‌పోన్ అవుతుందో అన్న విషయం మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. ఒకరేమో వీఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది అంటారు. ఇంకొకరేమో అనిరుద్ సాంగ్స్ అవ్వటం విషయంలో డిలే చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకో వైపేమో ఎలక్షన్స్ అంటున్నారు. ఎలక్షన్స్ అనేది కొంచెం వాలిడ్ పాయింట్ లాగే ఉంది. ఎందుకంటే జనం మొత్తం ఎలక్షన్స్ ఫేవర్‌లో ఉండడం వల్ల ఏంటంటే ఒక రకంగా సినిమా మీద కూడా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అంటే ప్రచారాలకి ఆటికి జనం అలా తిరుగుతూ ఉంటారు కదా! అందుకే. అందువల్లే ఎక్కువగా ఏటంటే పెద్ద సినిమాలనేవి ఎలక్షన్స్ టైమ్‌లోని రిలీజ్ చెయ్యరన్నమాట. ఇదే రీజన్ అయితే మరేం చేయలేంలెండి. మరి పోస్ట్‌పోన్ అవ్వడమే కరెక్టు. కానీ ఏంటంటే మూవీని మిడ్ సమ్మర్‌లో అంటే జులైలోని ఆ టైంలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు కాబట్టి వెయిట్ చేసి చూడాలి. ఈ విషయం పక్కన పెడితే 'దేవర' గ్లింప్స్ వచ్చాయి కదా! అవి మాత్రం ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ని భయంకరంగా పెంచేసాయి మామ.
కొరటాల శివ గారు ఆచార్యకి వచ్చిన రెస్పాన్స్‌ని సీరియస్‌గా తీసుకొని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అయితే అర్థమైంది. కమ్‌బ్యాక్ ఇస్తా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల్లో కత్తి పెట్టి రక్తపాతాన్ని క్రియేట్ చేస్తున్నారు మరి. పైగా ఈ మూవీ 2 పార్ట్స్‌లో వస్తుందని కూడా ఆఫీషియల్‌గా చెప్పేశారు. ఆల్సో 'సలార్‌కి, దేవరాకి' కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి మామ. రిలీజ్ దగ్గరలో ఉంది అన్నప్పుడు పోస్ట్‌పోన్ అవ్వటం, 2 మూవీస్ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్‌లో తెరకెక్కించడం, 2 కూడానా 2 పార్ట్స్‌లో రావటం, పైగా 2 మూవీస్‌ని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌తోని కంపేర్ చేయటం. ఇలా చూసుకుంటే 'సలార్' లాగే 'దేవర' కూడా బ్లాక్ బస్టర్ అవ్వుద్దని నాకనిపిస్తుంది. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. ఈ చాప్టర్‌లో సెకండ్ మూవీ 'రాజాసాబ్'. యాక్చువల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి ఈ మూవీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మొదట్లో. బట్ వింటేజ్ ప్రభాస్ మేనరిజం అండ్ ఎనర్జీని చూపిస్తారన్న హోప్. పైగా 'రాజాసాబ్' ఫస్ట్ లుక్ కూడా అందరికీ బాగా నచ్చింది. ప్రభాస్ గారిని ఇలాంటి ఒక క్యారెక్టర్‌లో చూసి చాలా కాలం అయ్యిందని ఫ్యాన్స్ ఏమో కొంచెం ఈగర్‌గానే వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఆ వింటేజ్ ప్రభాస్ అండ్ ఎనర్జీని ఫీల్ అవ్వడానికే ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇదొక హారర్ కామెడీ జోనర్ అని అయితే బయటకి టాక్ వచ్చింది. మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ ఆఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ మాక్సిమం డిసెంబర్‌కే రావచ్చని చెప్పి టాక్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ చెప్పే ముందు ఒక చిన్న మాట మామ, మన ఫ్యాక్స్ ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ లింక్‌ని కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ షార్ట్స్ రూపంలో అలాగే ఫుల్ వీడియోస్ రూపంలో రెండిటిలోని అందజేస్తున్నాము. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాప్టర్ 3 దేర్ ఇస్ నో అడ్రస్ అబౌట్ దీస్ మూవీస్. ఈ లిస్ట్‌లో మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన మూవీ 'హరిహర వీరమల్లు'. పాపం చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే ఈ మూవీ షెల్వ్ అయిపోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కానీ కంగారేం లేదు, షెల్వ్ అవ్వలేదు, వస్తుంది. వస్తుంది గానీ ఎలక్షన్స్ అవి ఉన్నాయి కదా! బట్ వెయిట్ చేయక తప్పదన్నమాట. అసలు ఎప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవ్వుద్దో ఏటో మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైనా అప్డేట్ రావచ్చు ఈ మూవీ గురించి. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మూవీనే 'ఓజీ'. ఆయన సినిమాల్లోకి మళ్ళీ అడుగు పెట్టిన తర్వాత ఫ్యాన్స్ ఏదైనా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారంటే అది 'ఓజీ' మూవీ కోసమే. ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేయటం, పాపం ఆయనలో ఉండే ఇంటెన్సిటీని ఎవరు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని చెప్పి ఫ్యాన్స్ బాగా బాధపడుతున్నారు. అలాంటి టైంలోనే ఎడారిలో తిరుగుతున్నవాడికి బిస్లరీ వాటర్ దొరికినట్టు 'ఓజీ' గ్లింప్స్ అనేవి బయటకొచ్చాయన్నమాట. దెబ్బకి ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. 2024 సమ్మర్ మనదే అని అనుకుంటే ఎలక్షన్స్ వచ్చి బ్రేకేసాయి. ఇప్పుడు సినిమా ఎప్పుడు వస్తుందో ఏంటో ఇంకా క్లారిటీ లేదన్నమాట. అందుకే మళ్ళీ ఫ్యాన్స్ అదే ఎడారిలో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా 'బాబాయ్' మూవీస్ కోసం చూసాం. ఇప్పుడు 'అబ్బాయి' మూవీ దగ్గరికి వద్దాం. అదే 'గేమ్ చేంజర్'. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ 'గేమ్ చేంజర్' కన్నా బుచ్చిబాబు గారితో వచ్చే 'RC16' మూవీ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేమంటే 'గేమ్ చేంజర్' నుంచి అప్డేట్లు లేవు. షూటింగ్ అవుతుందో లేదో ఒక సరైన క్లారిటీ లేదు. సాంగ్ ఏమో లీక్ అయ్యింది. పోనీ లీక్ అయిన సాంగ్‌ని ఆఫీషియల్‌గా రిలీజ్ చేశారా అంటే అది లేదు. హోప్స్ పోయాయి పాపం వాళ్ళకి. దిల్ రాజు గారు మాటల్లోని ఒకసారి 'గేమ్ చేంజర్' మూవీ 2024 సెప్టెంబర్‌కి వస్తుందని చెప్పారు కానీ ఫ్యాన్స్ మాత్రం మాకు నమ్మకం లేదు దొరా. అది పొజిషను. చరణ్ గారికి గ్లోబల్ వైడ్‌గా ఫేమ్ వచ్చిన తర్వాత 'శంకర్' గారితో సినిమా. అది కూడా 'శంకర్' గారు ఆయన బలంగా ఫీల్ అయ్యే సోషల్ డ్రామాతో వస్తున్నారు. ఫ్యాన్స్‌కి, ఆడియన్స్‌కి చాలా హోప్స్ ఉన్నాయి ఈ మూవీ మీద. కానీ అప్డేట్స్ లేక అదన్నమాట మ్యాటరు. చాప్టర్ 4 టైర్ 2 యాక్టర్స్ విత్ పాన్ ఇండియా మూవీస్. మొదటిగా 'గూఢచారి 2'. 'గూఢచారి' మూవీతోని ఇదిరా స్పై థ్రిల్లర్ అంటే లో కాస్ట్‌లో చూడండి 'జేమ్స్ బాండ్' రేంజ్‌లో అవుట్‌పుట్ ఇచ్చారని చెప్పి పొగడ్తలతో ముంచేశారు. ఇన్‌ఫాక్ట్ పార్ట్ 2 కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేశారనుకోండి. లాస్ట్‌కి ఎప్పుడెప్పుడా అనుకుంటే ఇప్పుడే అని చెప్పి పార్ట్ 2ని అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయి శరవేగంగా వెళ్తుంది. అయితే రిలీజ్ ఏంటంటే ఈ మూవీని ఈ ఇయర్ అంటే 2024 డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి టాక్ వచ్చింది. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏటో. కానీ అడివిశేష్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఉన్న నమ్మకం 'గూఢచారి 2' పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వుద్దని చెప్పి ఆడియన్స్ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయారన్నమాట. నెక్స్ట్ సరిపోదా శనివారం. నాని గారు అలాగే వివేక్ ఆత్రేయ గారి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి సెకండ్ మూవీ. క్లాస్ మూవీతో వస్తే అండర్ రేటెడ్ అని చెప్పి క్లోజ్ చేసేశారు. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని చెప్పి విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని ఒక ఫ్యాంటసీ స్టోరీతో వస్తున్నారు. అంటే హీరో క్యారెక్టర్‌కి ఏంటంటే ఎవ్రీ సాటర్‌డే సూపర్ పవర్స్ వస్తాయట. కాన్సెప్టే ఇంత క్రేజీగా ఉందంటే సినిమా ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. పైగా వర్సటైల్ యాక్టర్ అయిన ఎస్‌జే సూర్య గారు విలన్‌గా ఈ మూవీలోని ఒక రోల్ ప్లే చేస్తున్నారు. ఈ దెబ్బకి సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పూర్తిగా పెరిగిపోయాయి. సో ఫైనల్‌గా ఏంటంటే తెలుగులో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ అయితే ఇవే. ఇందులోని ఏ మూవీ కోసం మీరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి.
ఓన్లీ తెలుగులోనే కాదు అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. అవి కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ కొట్టేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, పక్కనే ఉన్న గంట కొట్టి మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.